హాయ్ దోస్తులు అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటిది కుమార్ బ్లాగ్స్. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే క్రెడిట్ కార్డ్ గురించి. చాలా మంది క్రెడిట్ కార్డ్ గురించి చాలా వీడియోలు చేశారు. కాకపోతే నా సబ్స్క్రైబర్స్ గురించి అలాగే నా ఊరు చుట్టుపక్కల ఉన్న ప్రజల గురించి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది క్రెడిట్ కార్డ్ గురించి తెలియదు. ఫస్ట్ క్రెడిట్ కార్డ్కి డెబిట్ కార్డ్కి మధ్య తేడా చూద్దాం. క్రెడిట్ కార్డ్ వాడడం వల్ల లాభం ఉందా నష్టం ఉందా తెలుసుకుందాం. అలాగే క్రెడిట్ కార్డ్ వాడిన తర్వాత బిల్ ఎలా కట్టాలో చాలా మంది తెలియదు. అలాగే బిల్లు కూడా ఎలా కట్టాలి, ఏ టైం కట్టాలి, ఏ టైం బిల్ జనరేట్ అవుతుంది, అన్ని ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇక ఫస్ట్ క్రెడిట్ కార్డ్కి డెబిట్ కార్డ్కి మధ్య తేడా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ డెబిట్ కార్డ్ అనేది మనకు బ్యాంక్లో ఏదన్నా అకౌంట్ తీసుకున్నాం అనుకోండి, మనకు అకౌంట్లో వచ్చే ఏటీఎం ఉంటుంది చూసినా 90% అది అందరికీ ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే లేని వాళ్ళు అంటూ ఉండరు. అకౌంట్ తీస్తే ఖచ్చితంగా డెబిట్ కార్డ్ అనే ఉంటుంది. డెబిట్ కార్డ్ అంటే మనకు వచ్చే ఏటీఎం కార్డ్నే డెబిట్ కార్డ్ అంటారు. దాన్ని ఎలా వాడతామంటే మనం అకౌంట్లో కనుక 10,000 20,000 లేదా 200 300 మనం వేసుకుంటాం. ఆ అమౌంట్ని మాత్రమే మనం వాడుకోగలం. ఫోన్పేలో కావచ్చు, గూగుల్ పేలో కావచ్చు. అలాగే ఏ దాని వల్ల అయినా సరే డెబిట్ కార్డ్ అనేది మన అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంటే అంతే అమౌంట్ మాత్రం వాడగలం. కానీ క్రెడిట్ కార్డ్ అనేది వాళ్ళు మనం తీసుకున్నప్పుడే 50,000 లక్షనో 30,000 40,000 మనకు ఫిక్స్డ్గా అయితే ఒక అమౌంట్ అయితే వేసిస్తారు. దాన్ని మనం వాడుకోవాలి, మళ్ళీ కట్టాలి, వాడుకోవాలి, కట్టాలి. మీరు వాడుకున్నందుకు కట్టినందుకు 0% ఇంట్రెస్ట్, మీకు రూపాయి కూడా ఛార్జ్ చేయరు. వాడాలి, కట్టాలి. కానీ టైం టు టైం కట్టాలి. టైం టు టైం కడితే మీకు రూపాయి ఇంట్రెస్ట్ ఉండదు. అర్థమైంది అనుకుంటా డెబిట్ కార్డ్కి క్రెడిట్ కార్డ్కి. కాకపోతే క్రెడిట్ కార్డ్ ఎలా వస్తుంది అంటే మీ సిబిల్ స్కోర్ 750 ఏబో ఉండాలి, లేదంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ సరిగ్గా ఉండాలి. అలాగే ఐటీ రిటర్న్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటే ఐటీ రిటర్న్స్ ఉండి సిబిల్ స్కోర్ ఉంటే క్రెడిట్ కార్డ్ వస్తుంది. మంచి శాలరీ ఉండి సిబిల్ స్కోర్ ఉంటే క్రెడిట్ కార్డ్ వస్తుంది. మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్లో మంచిగా 50,000 10 20,000 పడుతూ తీస్తూ ఉండి సిబిల్ స్కోర్ ఉంటే క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. ఇక క్రెడిట్ కార్డ్ ఫస్ట్ నష్టమా లాభమా తెలుసుకుందాం. ఫస్ట్ ఉదాహరణకు మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారు. ఎమర్జెన్సీ ఏదో పాపకో తండ్రికో నాకో నీకో ఏదో ప్రాబ్లం వచ్చింది, మనం హాస్పిటల్కి వెళ్ళాం. 30,000 అర్జెంట్ మనకు కావాలి, మన దగ్గర అమౌంట్ లేవు. ఒక ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాడు ఏం చేసిండు, స్పాట్లో కొట్టిపడేసిండు. అప్పుడు మన దృష్టిలో వాడు ఏమవుతాడు, దేవుడు అవుతాడు. ఎందుకంటే మనం అడగంగానే వాడు అమౌంట్ కొట్టేసిండు. మనం ఇస్తామో ఇయ్యమో తర్వాత ముచ్చట. మనం అడగగానే మనకు 30,000 ఎమర్జెన్సీలో కొట్టింది కాబట్టి వాడు ఖచ్చితంగా దేవుడే, క్లోజ్ ఫ్రెండే. అలాగే క్రెడిట్ కార్డ్ అనేది మనం తీసుకున్నప్పుడు దాంట్లో 50,000 లిమిట్ ఉంది. అంటే మనం వేసుకున్నది కాదు, వాడే మనకి ఇచ్చింది వాడుకోమని. మనం హాస్పిటల్లో ఉన్నాం, 30,000 వాడుకుందాం, మనం తర్వాత కడదాం, 45 డేస్లో కట్టాలి. ఇప్పుడు చెప్పండి, క్రెడిట్ కార్డ్ అనేది దేవుడా లేకపోతే దయ్యమా? మనకు 50,000 ఇచ్చింది కాబట్టి 50,000ని కరెక్ట్ వేలో యూజ్ చేయాలి. అదే 50,000 ఇచ్చింది కదా అని చెప్పి మనం ఫోన్ కొని షాపింగ్ చేసి అది కొని ఇది కొని 50,000 వాడి తర్వాత కట్టేటప్పుడు ఇబ్బంది పడుతుంది చూసినామా, అప్పుడు క్రెడిట్ కార్డ్ దేవుడు కాదు దయ్యం అవుతుంది. ఎందుకంటే మనం 50,000 కట్టలేం. ఇక్కడ ఎమర్జెన్సీ ఖచ్చితంగా అవసరం, అప్పు చేసైనా మనం కట్టగలుగుతాం. కానీ ఇక్కడ మనం ఎంజాయ్లకు అలాగే ఎవడో ఫ్రెండ్ కడితే వానికి ఇవ్వడం, వాడు మనకు కట్టకపోవడం, మళ్ళీ ఆ అమౌంట్ మనం కట్టకపోవడం, దీనివల్ల క్రెడిట్ కార్డ్ అనేది మిస్యూజ్ అవుతుంది. మీరు కరెక్ట్ వాడారనుకోండి, క్రెడిట్ కార్డ్కి మించిన మంచి స్నేహితుడు అంటే ఉండదు. ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తినే ఫుడ్ ఎంత ఘోరంగా ఉందంటే దానివల్ల 20 ఏళ్ళ వాళ్ళకు, 30 ఏళ్ళ వాళ్ళకు, 15 ఏళ్ళ వాళ్ళకు ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హార్ట్ స్ట్రోక్ కావచ్చు, వగేరా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలనుకుంటే ఒకటేసారి పేమెంట్ చేయాలి. ఇప్పుడు 2 years మనం తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నాకు, మా భార్యకు, మా పిల్లలకు తీసుకుంటే నాకు 30,000 ఉంది. ఇప్పుడు నేను చేసే పనికి 30,000 ఒకటేసారి కట్టలేను. అదే క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ఆ 30,000 ఈఎంఐ పెట్టుకుంటా 2 yearsలో. 30,000 అంటే మనం నెలకు 2,000 1,500 పెట్టుకొని నెలకు ఒకటేసారి 30,000 కట్టడం కంటే నెలకు 1,500 2,000 కట్టుకోవడం ఈజీ కదా. ఇది చాలా యూజ్ అవుతుంది. మీరు క్రెడిట్ కార్డు తీసుకుంటే మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అలా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్న చాలా మంది క్రెడిట్ కార్డు లేక, చేతిలో పైసలు లేక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటే పైసలు లేక చాలా ఇబ్బంది పడుతారు. ఏంటంటే తీసుకుంటారు, వాడరు, పక్కకు పెడతారు, ఇయర్ బిల్ వస్తుంది. కానీ వీళ్ళు వాడతలేరు కదా. ఇయర్కి 400 500 బిల్ వస్తుంది, వీళ్ళు కట్టరు. అది 2వ సంవత్సరానికి 1000 అవుతుంది, కట్టరు. దానికి ఛార్జెస్ ఒక 5 సంవత్సరాల తర్వాత చూసుకుంటే 10,000 బిల్ ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీరు 10,000 కట్టాలి మీరంటే, అరే నేను వాడలేదు 10,000 నేను ఎందుకు కడతా అని మనం అంటాం.
కాకపోతే ఏంటంటే మనం వాడినా వాడకపోయినా మనకు సంవత్సరానికి ఇయర్లీ ఛార్జెస్ 500 300 పడుతుంది కాబట్టి అది ఖచ్చితంగా కట్టాలన్నమాట. ఈ కట్టకపోవడం వల్లనే ఈ ప్రాబ్లం. అదే కనుక మీరు ఏదో ఒకటి ఇప్పుడు ఇంట్లో మీరు ఒక వాషింగ్ మిషన్ తీసుకుందాం అనుకుంటారు 20,000 మీరు కట్టలేరు. ఇప్పుడు ఇంట్లోకి యూజ్ అయ్యేది కదా, మీరు ఏం చేస్తారు, అది ఈఎంఐలో పెట్టుకోండి. 20,000 1 ఇయర్ పెట్టుకోండి. 20,000 అయితే ఏమవుతుంది, నెలకు 1,500 పడుతుంది. ఈజీగా ఇంట్లో అవసరమైన వస్తువులైనా కొనుక్కోవచ్చు కదా. దాని గురించి అని క్రెడిట్ కార్డు మీరు తీసుకోవచ్చు. సరే, క్రెడిట్ కార్డ్ అయితే సరే తీసుకున్నారు, చాలా మంది తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే బిల్లు ఒక నెల 20,000 10,000 వాడారు. కాకపోతే వాళ్ళకి ఎలా కట్టాలో తెలియక, ఏ టైం కట్టాలో తెలియక కడుతురు. కానీ లేట్ కట్టడం వల్ల 20,000 వాడిన వాళ్ళు కాస్త 22,000 23,000 34,000 ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. అసలు బిల్లు ఎప్పుడు జనరేట్ అవుతుంది, మీరు ఎప్పుడు కట్టాలి, అది డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు కనుక మనం ఒకవేళ కనుక ఒక నెలలో ₹1,00,000 పైన వాడినాం అనుకోండి, ఒక హాస్పిటల్ బిల్ అయింది, మనం ఒకటి ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళినాం, ఒక ₹1,00,000 వాడినాం. సరే 1,00,000 కాదా అనుకోండి, ఒక 10,000 వాడిరు. మీరు ఒక ఫోన్ కొనుక్కురు, 10,000 వాడిరు. మీరు కనుక జనవరిలో, మనకు అర్థమయ్యేటట్టు జనవరిలో తీసుకుందాం. జనవరి 13 తారీఖు మీరు ఒక ఫోన్ అయితే తీసుకున్నాను అనుకోండి, ఒక ఫోన్ తీసుకురు. ఆ జనవరిలో తీసుకున్న బిల్ పేమెంట్ మీకు ఫిబ్రవరి 15 తారీఖు, జనవరిలో ఏదైనా ఐటమ్ కొంటే మీకు ఫిబ్రవరి 15 తారీఖు 14 తారీఖు 16 తారీఖు బిల్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు జనవరి తీసుకున్న ఒక బిల్లు ఫిబ్రవరి 15 తారీఖు మీకు బిల్ జనరేట్ అయితే మార్చు 2 తారీఖు 3 తారీఖు మీరు కట్టాలి. అంటే మీరు తీసుకున్నప్పటి నుంచి కట్టే పీరియడ్ వచ్చేసి 45 డేస్ ఉంటుంది అనమాట. మీకు అర్థమైంది కదా. జనవరిలో ఏదైనా ఐటమ్ కొంటే మీకు ఫిబ్రవరిలో బిల్ జనరేట్ అవుతుంది, మార్చ్ 1st 2nd మీరు బిల్లు కట్టాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడైనా అర్థమైందా. అదే మనం ఒక దగ్గర ఏదన్నా ఒక ఐటమ్ కొనుక్కుందామని అమౌంట్ తెచ్చుకున్నాం అనుకోండి, 10,000 20,000 1,00,000 50,000 ఎంతో అమౌంట్ మీరు తెచ్చుకున్నాం, మీకు ఉత్తిగా అయితే ఇయర్గా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ కట్టాలి. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు, ఇక్కడ మెయిన్ మీకు చాయిస్ అనమాట, ఇంట్రెస్ట్ ఉండదు. మీరు ఇంకేదైనా సరే ఒక 20,000 ఐటమ్ మీరు ఫోన్ కొందాం అనుకోరు, మీరు నెట్ పేమెంట్ కొట్టి 20,000కి 20,000 రూపాయి కూడా తగ్గదు. అదే కనుక SBI క్రెడిట్ కార్డు, HDFC, ICICI ఏదో క్రెడిట్ కార్డు ఉంది అనుకోని ఖచ్చితంగా 5% 10% ఖచ్చితంగా అయితే మీకు క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తున్న ఫోన్ కూడా ఈఎంఐలో తీసుకున్నా. నాకు ఈ SBI క్రెడిట్ కార్డులో తీసుకోవడం వల్ల 5,000 డిస్కౌంట్ వచ్చింది. అదే కనుక నెట్ పేమెంట్ అయితే నేను ఫుల్ అమౌంట్ పే చేసేటోని, కాకపోతే క్రెడిట్ కార్డ్ వల్ల తీసుకోవడం వల్ల నాకు 5,000. అలాగే మా ఇంట్లో వాషింగ్ మిషన్ తీసుకున్నాం, దాని మీద 7,000 డిస్కౌంట్ వచ్చింది. అదే నెట్ పేమెంట్ అయితే ఫుల్ పేమెంట్. క్రెడిట్ కార్డు ఉండడం వల్ల చాలా అంటే చాలా యూజ్ అవుతుంటుంది. ఖచ్చితంగా ఒకవేళ కనుక మీకు కాల్ చేసి సార్ క్రెడిట్ కార్డు కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. అది నేను ఫ్రిడ్జ్ కొంటారా టీవీ కొంటారా అనే అనవసరమైన విషయాలు కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అని మీరైతే క్రెడిట్ కార్డు తీసుకోవాలని చెప్పి మనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక బిల్ ఎలా కట్టాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు SBI క్రెడిట్ కార్డు ఉందనుకోండి, SBI వాళ్ళు అఫీషియల్గా SBI యాప్ అనేది ఉంది. SBI యాప్లోకి వెళ్తే మీరు ఎంత వాడిరు, ఎంత కట్టాలి, ఏ టైం కట్టాలి, ఫుల్ డీటెయిల్స్. ఫోన్పేలో అయితే ఎలా కడతారో సేమ్ అలాగే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నట్టు పే కొట్టేసి మీరు గూగుల్ పే నుంచి ఎలా, ఫోన్పే నుంచి ఎలా, నెట్ బ్యాంక్ నుంచి ఎలా పే చేయొచ్చు. ఇప్పుడు HDFC ఉందనుకోండి, ఇక్కడ కనబడుతున్నట్టు HDFC ఉందనుకోండి, HDFC కూడా ఒక యాప్ ఉంటుంది. HDFC యాప్ ఓపెన్ చేసి మీరు ఈజీగా బిల్ పే చేసుకోవచ్చు. ఇంత ముందుకు బిల్ పే చేయరాకుండా చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ప్రతి ఒక్క బ్యాంక్ అనేది మంచి ఈజీ వేలో వాళ్ళకు తగ్గట్టుగా కొన్ని ప్రైవేట్గా వాళ్ళు ఒక యాప్ అయితే రెడీ చేసుకోరు, దాని నుంచెల్లే మీరైతే పే చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు SBI క్రెడిట్ కార్డు, అలాగే HDFC క్రెడిట్ కార్డు, అలాగే బజాజ్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, 3 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. వాడాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, కట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా 3 మల్టీప్లే కార్డు ఉన్న వాళ్ళకు ఇప్పుడు క్రెడ్ యాప్ అనే యాప్ వచ్చింది. ఇక్కడ కనబడుతున్న స్క్రీన్ మీద క్రెడ్ అనే యాప్ వచ్చింది. దీనిది ఏంటంటే స్పెషల్, మీకు అన్ని చూపిస్తుంది. క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ దీంట్లోకి వెళ్తే మీకు SBI క్రెడిట్ కార్డు ఎంత అమౌంట్, SBI ఎంత అమౌంట్, నెక్స్ట్ బజాజ్ ఎంత అమౌంట్, ఫుల్ డీటెయిల్ చూపిస్తుంది. మీకు డ్యూ డేట్తో సహా చూపిస్తుంది. ఎక్కడ వాడరు, ఏ టైం వాడరు, ఎంత అమౌంట్ వాడరు కూడా చూపిస్తుంది. మీరు ఇంకా ఈజీగా పే చేసుకోవచ్చు. ఒకప్పుడు క్రెడిట్ కార్డ్ అంటే ఒక పెద్ద బండరాయిలాగా ఉండేది, ఇప్పుడు అలా కాదు. క్రెడిట్ కార్డ్ అంటే ఇప్పుడు ఒక చేతిలో అట్టుపండు లాంటిది, మంచిగా ఒలిసి నిమ్మదంగా తినేంత ఈజీగా అయితే మనకు ఆ పే చేసే పేమెంట్లు అయితే అంత ఈజీగా ఉన్నాయి అనమాట. క్రెడిట్ కార్డ్ వల్ల చాలా అంటే చాలా యూజ్ ఉంది. మీకు అర్థమైంది అనుకుంటా. క్రెడిట్ కార్డు ఒకవేళ కనుక మీరు SBI బ్యాంక్ అకౌంట్ ఉంటే ఒకసారి SBI బ్యాంక్కి వెళ్ళి మాకు క్రెడిట్ కార్డు కావాలంటే మీకు వస్తుందా రాదా అని చెప్పి మీకైతే క్రెడిట్ కార్డు ఇస్తారు. మనం అనుకుంటాం కానీ అవసరంలో మాత్రం ఖచ్చితంగా మన అయితే ఆదుకుంటుంది. ఎందుకంటే ఇంతకుముందుకు ఇక పేరెందుకు లేనిది కానీ ఇంతకుముందు కూడా ఒక హాస్పిటల్లో ప్రాబ్లం ఉంటే క్రెడిట్ కార్డు ఇచ్చాను,
వాళ్ళు వాడారు. నాకు 45 డేస్లో మళ్ళీ అమౌంట్ అయితే ఇచ్చారు. క్రెడిట్ కార్డు మాత్రం ఖచ్చితంగా వస్తే మాత్రం వదులుకోకండి. ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నా. జై హింద్.